హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేమ్ ఈ శ్రావణి. నేను మీ శ్రావణి. ఈరోజు ఒక మంచి టెంపుల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ఏప్రిల్ 11న విహా బర్త్డే జరిగింది. బర్త్డే రోజు ఒక టెంపుల్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా తను నన్ను అడిగింది, అమ్మ ఇప్పటి వరకు మనం విజిట్ చెయ్యని టెంపుల్కి వెళ్దాము అని చెప్పి అడిగింది. నేను ఇన్స్టాగ్రామ్లోనే ఒక రీల్ చూసాను అనమాట ఈ టెంపుల్ గురించి. ఇది ఉండేది మా ఇంటికి దగ్గరలోనే, అయినా సరే అక్కడ టెంపుల్ ఉంది అని చెప్పి నాకు తెలీదు. యాక్చువల్‌గా చాలా మందికి తెలీదంట. ఇంకా సో, మా ఇంటికి 8 కిలోమీటర్స్ దూరంలోనే కదా అని చెప్పి ఇంక వెళ్ళామనమాట. ఆల్మోస్ట్ విజయవాడ నుంచి అయితే గనక ఒక 17-18 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మాది నున్న. నున్న నుంచి ఒక జస్ట్ 8 కిలోమీటర్స్ అంతే. మనం రూట్ తెలిస్తే కనుక టూ వీలర్ మీద వెళ్ళిపోవచ్చు. కానీ నాకు రూట్ తెలీదు కాబట్టి మేము ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. నేను, అమ్మ, విహా తల్లి వెళ్ళామనమాట. అయితే ఇది టెంపుల్ స్వయంభూ అండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామి అక్కడ స్వయంగా వెలిసారంట. 2 కొండలుంటాయి. అటొక కొండ, ఇటొక కొండ. మధ్యలో ఈ టెంపుల్ ఉంటది. జనసంచారం అయితే చాలా తక్కువుంటదండి. బస్ రూట్ లేదు. అలానే ఆటో రూట్ కూడా లేదు. అంటే మనం డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని వెళ్ళడమే. షేర్ ఆటోలయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉండవనమాట. వెళ్తుంటే ఆహ్, కొంచెం దూరం వరకు విలేజెస్ ఉంటాయి. ఆ తర్వాత ఒక 5-10 మినిట్స్ లోపలికి వెళ్ళాలి. అక్కడంతా ఓపెన్ ప్లేస్‌లా ఉంటదనమాట. ఎక్కువ ఇక్కడ మేకలు, గొర్రెల్ని కాచుకుంటా ఉంటారు. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు మేము వెళ్ళేసరికి జస్ట్ ఒక పెయిర్ ఉన్నారు అంతే. ఒక హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ పాప దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు అంతే. ఇంకెవ్వరూ లేరు టెంపుల్‌లో. మేము ఒక హాఫ్ అన్ అవర్ దాకా స్పెండ్ చేశాము. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా బావుంది. చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ ఉంటది. ఏ టెంపుల్ అయినా సరే, ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైనా సరే, అక్కడ ఇట్లాగా మంకీస్ ఉంటాయి కదా! సో, ఇక్కడ కూడా యాజ్ యూజువల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూర్చోడానికి గట్టులా కూడా ఉంటది. చక్కగా హ్యాపీగా కూర్చోవచ్చు. గుడి అయితే చాలా చల్లగా, ప్రశాంతంగా ఉంది. మేము వెళ్ళేసరికి 8, 8:30 అట్లా అయింది. అప్పటికే బయట ఎండ మండిపోతుంది. అయినా సరే ఈ టెంపుల్‌లో మాత్రం చాలా చల్లగా ఉంది. చుట్టూ పెద్ద ఇల్లు కూడా పెద్ద ఏంటి అసలా ఇల్లే లేవు. కానీ టెంపుల్ అయితే చాలా బావుందండి. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయంట. నేను ఒక వీడియో క్లిప్ తీసుకోవచ్చా అండి అని అడిగాను. అక్కడ పూజారి గారు తీసుకోవచ్చు అని చెప్పారు. సో, అందుకనే దేవుడిని కూడా ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను. ఇంకా దర్శనం అంతా అయిపోయి మేమొచ్చేస్తుంటే అక్కడ తమలపాకు చెట్టు కనిపించిందంట అమ్మకి. ఆల్రెడీ ఇంట్లో 2, 3 ఉన్నాయి. అయినా సరే అవి బతుకుతాయో లేవో అని చెప్పి ఇక్కడ పూజారి గారిని అడిగింది. అక్కడ ఉన్నాయి, మేము ఒక 2 కొమ్మలు తీసుకోమా అండి అని అడిగితే తీసుకోమన్నారు. ఇంక సరే అని చెప్పి వెళ్ళి ఇంకా అక్కడ ఒక 2 కొమ్మలు తీసుకొచ్చిందనమాట. ఇంక ఇంటికి వచ్చాక యాక్చువల్‌గా తనకున్నాయి. నువ్వు పెట్టుకో అని చెప్పి నాకు, అత్తయ్యకి ఇచ్చింది. ఇంక అమ్మ మాతో పాటే ఇంటికొచ్చేసిందనమాట. టెంపుల్ నిజంగా చాలా బావుందండి. మీకు వీలైతే కంపల్సరీ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. రీల్స్, ఫోటోస్, వీడియోస్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ రీల్స్ తీసుకున్న పోస్ట్ చేశాను. నా ఇన్‌స్టా అకౌంట్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. శ్రావణి_పడాల నా ఇన్‌స్టా అకౌంటు. ఇంతకీ ఈ ఏరియా చెప్పలేదు కదా! పాముల కాలువ అభయాంజనేయ స్వామి గుడి అంటే గనక ఎవరన్నా తీసుకెళ్తారు. ఇదండి అడ్రెస్. మీకు కావాలి అంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఒకసారి మీరు దర్శనం చేసుకోండి. టెంపుల్ అయితే చాలా బావుంది. ఇంకా ఇది ఇవాల్టి వీడియో. ఇక్కడ విహా దిగిన కొన్ని ఫోటోస్‌ని మీతో షేర్ చేస్తున్నాను. మేమైతే ఏం దిగలేదు. That's all for today. Thanks for watching. Do like, share and subscribe to our channel. Name is Shravani. Bye bye.